కాకతాళీయమా లేక మరేదైనా కారణం ఉందా అన్న సంగతి మనకైతే తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అయినా దేశంలో అయినా ఎప్పుడు ఈవీఎంలు, ఎన్నికల ఫలితాలు, ఎన్నికల వ్యవస్థ చుట్టూ చర్చ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ అయితే జరుగుతూ పోతూ ఉంది. 4 రోజుల కిందట లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారే ఎన్నికల ఫలితాలను ఏ విధంగా 5 వేస్లో వీళ్ళు ట్యాంపర్ చేస్తూ ఉన్నారు అని ఆయన ఒక పెద్ద కథనం రాస్తే అది దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి చర్చకు దారితీసింది. చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి, ఎన్నికలకు వెలువడిన ఫలితాలకు, పోలింగ్ శాతానికి, పెరిగిన ఓట్ల మీద చాలా పెద్ద చర్చ మొదలైంది. మనం చూసాం బివేఎస్ శర్మ మాజీ ఐఏఎస్ ఆయన చాలా ట్వీట్లు చేశారు. అందరూ కూడా ఆలోచించే విధంగా ఆయన ట్వీట్లు ఉన్నాయి. ఆ ట్వీట్లకు ఎవరి దగ్గర నుంచి సరైన సమాధానం కూడా రాలేదు. నెక్స్ట్ వైసీపీ సీనియర్ నేత శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కొన్ని బయట పెట్టారు. 12, 14, 19, 24 4 ఎన్నికల్లోనూ వైసీపీకి నా నియోజకవర్గం రాయచోటిలో 92 నుంచి 98 వేల ఓట్ల మధ్య వచ్చాయి 4 ఎన్నికల్లోనూ. టీడీపీకి 12, 14, 19 3 ఎన్నికల్లోనూ 62 నుంచి 66 వేల ఓట్ల మధ్య వచ్చాయి. 14 నుంచి 19కి 200 ఓట్లు పెరిగితే 19 నుంచి 24కు 30 వేల ఓట్లు పెరిగినాయి. ఆ పెరిగిన 30 వేల ఓట్లు టీడీపీకే పడ్డాయి. అందుకే వాళ్ళకి 65-66 వేల నుంచి ఏకంగా 96 వేలకు వచ్చాయి అని చెప్పి ఆయన ఇట్లా జరిగిందని చెప్పి ఆయన ఒక చర్చకు లేవనెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ పెరిగే అవకాశం ఉండే. సో ఒక్కసారిగా కొమ్మినేని శ్రీనివాసరావుకి సంబంధం లేకుండా ఆ అమరావతి మీద 2 చెత్త పదాలు వాడినటువంటి ఆ ప్యానలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేసి ఉండొచ్చు. కృష్ణంరాజుని అరెస్ట్ చేస్తే ఇంత పెద్ద డైవర్షన్ పాసిబుల్ కాదు. అందుకని కొమ్మినేని అరెస్ట్ చేశారు. సరే, కొమ్మినేని అరెస్ట్ చేసిన ఇంత పెద్ద చర్చ జరుగుతుందో లేదో సాక్షికి సంబంధించినటువంటి ఆఫీసులు, కార్యాలయాల మీద దాడి చేశారు. ఇప్పుడు ఇదంతా చర్చే. సాక్షి మీద దాడి, వీళ్ళంతా కనుక సాక్షి గురించి మాట్లాడాలి, సాక్షి మీద దాడిని ఖండించాలి, సాక్షి మీద దాడికి మొత్తం పరిమితం అవ్వాలి. మొత్తం ఇదే కొమ్మినేని సాక్షి మీద దాడి, మీడియా మీద దాడి, ఈ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, వీళ్ళ పాలన, పోలీసుల పనితీరు, మధ్యలో న్యాయస్థానాల వ్యవహార శైలి, వీటి మీదనే చర్చ. ఇప్పుడు మళ్ళీ ఈవీఎంలు, ఎన్నికల ఫలితాలు, ఏ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఇటువంటి చర్చ అవకాశమే లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఇటువంటి చర్చ జరిగినప్పుడు ఏదో ఒకటి ఉంది డైవర్షన్ కోసం. ఇప్పుడు మరొకసారి నేను అదే అంటున్నా, ఇది కాకతాళీయమా లేకపోతే మరేదేమైనా కారణం ఉందా మనకైతే తెలియదు.